ప్రజలందరికీ, పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ మన ప్రభుత్వంలో ఎవరెవరైతే ఏ శాఖల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక విన్నపం. దయచేసి మీరు నా మాటలు వింటారని, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని గురించి బలవంతం ఏం లేదు. దయచేసి నేను చెప్పే విషయాలు కొన్ని మీరు ఆలకిస్తే బాగుంటుంది. కానీ ఒకటి, హాస్టళ్ళలోనూ మన తినే తిండిలోనూ ప్రతి ఒక్క వస్తువుల్లోనూ అల్లం వెల్లిపాయ అయితే ఏంటి, పాలలో ఏంటి, పెరుగులో ఏంటి, ప్రతి ఒక్క సాసుల్లో కానీ జ్యూసుల్లో కానీ మనం తాగే యాపిల్ జ్యూసుల్లో కూడా నీళ్లు పోసి కొన్ని కెమికల్స్ వేసి దాంట్లో చక్కెర పోసి తయారు చేసి యాపిల్ జ్యూస్ అని అమ్ముతున్నారు, ఫ్రూటీ అని అమ్ముతున్నారు. ఆరోగ్యానికి మంచిది అని చెప్పని కూడా హాస్పిటల్స్లలో, కొన్ని మెడికల్ షాపులలో, మామూలుగా కిరాణా షాపులలో కూడా అమ్ముతున్నారు. అవన్నీ కూడా కల్తీలండి. అవన్నీ కూడా మీరు 24 గంటలు చేతిలో సెల్ ఫోన్లు పట్టుకొని చూస్తూనే ఉంటారు. అయినా సరే పిల్లలకి కొనిస్తుంటారు. ఆ పిల్లలు తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు. ఆరోగ్యాలు పాడైపోయి నాశనం అయి పాడైపోతుంటారు. హాస్పిటల్కి తీసుకెళ్తుంటారు. వాళ్ళు మందులు ఇస్తూ ఉంటారు. ఆ మందులలో కూడా కల్తీ ఉందండి. ఆ మందులు తినడం కూడా దానివల్ల కూడా మనకి లేనిపోని జబ్బులు వస్తున్నాయి, లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దయచేసి మీరు ఇవన్నీ కూడా కొంచెం బయట కొనుక్కోవడము, ఇంట్లో ఏదైనా కూడా మనం సంతోషంగా కూరగాయలు అవి తీసుకొచ్చుకొని పిల్లలకి చేసి పెట్టి మనం కూడా తింటే ఆరోగ్యంగా ఉంటాం. హాస్టల్లో కూడా చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలకి తిండి లేకుండా, ఏమి లేకుండా అన్యాయంగా చూస్తున్నారు అనుకోవడం ఒకటే కాకుండా ఆ సాంబార్లలో ఎలకలు, బల్లులు, పిల్లులు ఇవన్నీ కూడా నాకడాలు, అందులో పడడాలు ఇవన్నీ కూడా ఘోరాలు జరుగుతున్నాయి. ఎవరు కూడా పట్టించుకోకుండా వాళ్ళు చూసారా ఏమవుద్దులే అని చెప్పన్నట్టుగా పిల్లలకు పెట్టేస్తున్నారు. పిల్లలేమో అనారోగ్యం పాలైపోయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు. వాళ్ళు చదివించలేక, వాళ్ళు పెట్టలేకనో, లేకపోతే డబ్బులు ఇయ్యకనో హాస్టళ్లలో చేర్పిస్తే మీరు ఈ ఘోరాలన్నీ చేసుకుంటా పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది. పిల్లల గురించి మీరు ఆలోచించండి, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించండి. మన డబ్బులు ముఖ్యం కాదండి, ఆరోగ్యాలు ముఖ్యము. ఎట్టి పరిస్థితుల్లో అదే తయారు చేసే వాళ్ళ పిల్లలకు పెట్టుకుంటారా, తయారు చేసే వాళ్ళ తల్లిదండ్రులకు పెట్టుకుంటారా, తయారు చేసే వాళ్ళు మీరు తింటారా? కానీ ప్రజల మీద ఇవన్నీ కూడా రుద్దడము, ఈ విధంగా చేయడం అనేది చాలా ఘోరము, చాలా పాపము, చాలా అన్యాయము. వీటి గురించి మాత్రం మీరు గవర్నమెంట్ ఏదైతే ఉందో, సీఎం కానీ, పిఎం కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో వీటి మీద మీరు బాగా అవగాహన పెట్టి ప్రతి ఒక్క దాని మీద మీరు ఎంక్వైరీలు చేసుకుంటూ ప్రజలని కాపాడాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి వీటన్నిటి గురించి కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా, చాలా పట్టింపులుగా, చాలా పట్టుదలగా మీరు ముందుకెళ్ళి ఇవన్నీ కూడా చేయాలండి. చేస్తేనే ప్రజలందరూ కూడా బాగా ఉండగలుగుతారు, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోగలుగుతారు. ప్రతి ఒక్క విషయాల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఇదిగో చూడండి, టీ పొడిలో 200 టాటా గోల్డ్ నేనే కొన్నాను. టాటా గోల్డ్లో 200 గ్రాముల టీ పొడిలో ఇంకా ఉంది దాంట్లో. ఇదిగో చూడండి, ఇంత ఆకుపొడి వేశారండి వాళ్ళు. ఇంత ఆకుపొడి 200 గ్రాములో ఇంత ఆకుపొడి. ఇది ఏమి ఆకు అనేది మనకు తెలీదు. చూడండి, 200 గ్రాములో ఇంత పొడి వచ్చిందంటే వాళ్ళు ఎన్ని కిలోల ప్యాకెట్లు, ఎన్ని టన్నుల ప్యాకెట్లు తయారు చేస్తున్నారు, అన్ని ప్యాకెట్లలో వాళ్ళు ఎంత కలుపుతున్నారు అన్నది మనం ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి ఒక్క టీ పొడి 3 రోజెస్ కానీ, గోల్డ్గా టాటా గోల్డ్ కానీ, తాజ్ మహల్ కానీ, ప్రతి ఒక్క టీ పొడిలోనూ స్మెల్ అని చెప్పి అనుకుంటా యాలకుల పొట్టు, వేరే ఇంకేమేమో చెక్క పొట్టు, ఇదిగో ఇలాంటి పొట్టు చూపి వాళ్ళు కలిపేసేసి మనకి సేల్ చేస్తున్నారు. దయచేసి మీరు వాటి గురించి కూడా కొంచెం చర్య తీసుకోవాలి. గవర్నమెంటు దాని గురించి కొంచెం ఆలోచించి చర్య తీసుకొని వాటన్నిటి గురించి కూడా మీరు కొంచెం ప్రజల్ని కాపాడితే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా మోసాలు చేస్తున్నారు. ఈ రోజుల్లో మనిషికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం గురించి ఆలోచన లేదు, డబ్బు గురించి ఆలోచిస్తున్నారు. డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా అయితే మనకు డబ్బులు వస్తాయని చెప్పి అన్న ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప ప్రజల గురించి, ప్రజల ఆరోగ్యాల గురించి మాత్రం పట్టింపు లేదు. ఇంకొకటి, జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇప్పుడే కాదండి, నేను చాలాసార్లు కూడా విన్నవించుకున్నాను, చాలాసార్లు కూడా చెప్పాను. నేను కుక్కలు వీర విహారం చేస్తున్నాయి బయట, పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయి, చేతకాని ముసలాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినా కూడా కొరికేస్తున్నాయి, వాకింగ్కి వెళ్ళిన వాళ్ళని కొరికేస్తున్నాయి. కానీ వీటి మీద వాటి ప్రాణాలు తీస్తే పాపం అని అనుకుంటున్నారు. కానీ మనిషి ప్రాణాలు పోతే పాపం కాదా? అవి బీభత్సంగా కొరికి చంపేస్తున్నాయండి. ఎంతమంది పిల్లలు కుక్కల నోటికి బలైపోతున్నాయా మీరు ఆలోచించండి. గవర్నమెంట్ దీని గురించి చర్య తీసుకొని కుక్కలన్నింటినీ పట్టుకొని తీసుకెళ్ళి కరెంటు పెట్టి చంపేయండి, పాపం ఏమీ లేదండి. మనము
తినే తిండిలో అన్నీ కలిపేసేసి విష పదార్థాలన్నీ కూడా ప్రజలకు తినిపిస్తున్నాము. అది పాపం కాదా? ఈ కుక్కలను చంపితేనే పాపమా? ఒక మనిషి చంపుతున్నాడు, వాడికి ఏ పాపం తగులుతుంది? ఎంతోమంది ఎన్నో రకాలుగా మర్డర్లు చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. రాజుల కాలంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఒకరికొకరు బాణాలు వేసుకుని పొడుచుకొని ధనసులతో కొట్టుకొని చచ్చిపోయారు. పాపాలా ఇవన్నీ? కాదండి. ఇదంతా కూడా మనం తీసుకునే అశ్రద్ధ తప్ప శ్రద్ధ కాదు. కాబట్టి దయచేసి మీరంతా కూడా ముందుకొచ్చి కుక్కలను పట్టుకుని ఇంతకుముందు నా చిన్నతనంలో కూడా కనీసం ఒక 15 సంవత్సరాల బ్యాక్ వెనక్కి వెళ్తే అప్పుడు కూడా కుక్కల్ని పట్టుకుని వెళ్ళి ఇంటింటికి ఊరూరికి తిరిగి రోడ్డు మీద తిరిగి కుక్కల్ని పట్టుకుని వెళ్ళి తీసుకెళ్ళి కరెంటు పెట్టి చంపేసేవాళ్ళు. ఇప్పుడు పాపం తగులుతుందంట. పాపం పులిని చంపడానికి కూడా పాపం. ఆ పులి మనిషిని చంపొచ్చే, పులి దేనికి పనికి వస్తుందండి? మీరు ఆలోచించండి. సరే, అదొక నోరు లేని జంతువే, కాదంటలేదు. కానీ అది దేనికి పనికి వస్తుంది? మనకి దేనికి పనికిరాదు. అడవిలో తిరుగుతుంది, జంతువులను తింటుంది, ఊరి మీద పడుతుంది, మనుషుల్ని చంపుతుంది, మనుషులను కూడా తింటుంది. దానివల్ల పులి గురించి మీరు ఆలోచిస్తున్నారు, కానీ మనిషి 100 ఏళ్ల జీవితం గురించి ఆలోచించట్లేదు. వాడి మీద ఇప్పుడు పులికి ఏముందండి? అడవిలో ఉంటుంది, అడవిలో తింటుంది. ఇప్పుడు అది అడవిలో ఉండే అడవిలో తినేది అది దేనికి పనికి వస్తుంది? లేదు కదా. ఒక మనిషి, ఒక కుటుంబంలో ఒక తండ్రి కానీ, ఒక అన్న కానీ, ఒక బావ కానీ, ఒక చిన్నాన్న కానీ, ఒక మామయ్య కానీ, ఒక పెదనాన్న కానీ చనిపోయితే అతని మీద ఎంతమంది ఎన్ని రకాల కుటుంబాలు ఆశపడి ఉంటాయి, ఆధారపడి ఉంటాయి. ఆ కుటుంబాలని పోషించాలంటే ఆయన ఉండాలి కదా. ఆయన లేకుండా ఆయన్ని చంపేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? అట్లాగే జంతువులను కూడా మనకు హాని జరిగే ఏదైనా కూడా చంపేయాలి. నా లెక్క ప్రకారం చంపేయాలి. ఇది పాపం అనుకుంటున్నారు, కానీ పాపం కాదు. కానీ మనుషుల్ని చంపితే పాపం, జంతువులను చంపితే పాపం. కానీ జంతువులు మనుషుల్ని మాత్రం చంపొచ్చు. ఏందండి ఇది అన్యాయం కదా. దీని గురించి ఆలోచించరా? దీని గురించి ఆలోచించే మైండ్ ఎవరికి లేదా? ఏం చేస్తుందండి ప్రభుత్వం? కళ్ళు మూసుకొని ఉంటుందా? లేదు. ఇదంతా కూడా జరిగేది అన్యాయమే, ఇదంతా మోసమే. ఇదంతా కూడా మీరు పట్టించుకోకుండా ప్రతి ఒక్కటి కూడా మీరు చేయాలనుకున్నది మాత్రమే చేస్తున్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. ప్రజల ఆలోచన, వాళ్ళ ఆలనా పాలన, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయని చెప్పని వాళ్ళ గురించి మీరు ఆలోచించకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అట్లా కాదండి, ఆ విధంగా చేయొద్దు. ప్రభుత్వానికి కూడా వినిపించుకోవడం ఏమనుకుంటున్నారంటే, ఏమనుకోవాలనుకుంటే దేవుడి దయ వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సహాయం జరగాలని చెప్పని కోరుకోవడము. మీరు మంచి ఆలోచనలు పెట్టుకొని ప్రజలకు సహాయం చేసి ప్రజలకి అన్ని విధాల మంచి జరిగేలాగా మీరు ప్రవర్తించండి. మీరు ఏ నాయకులైనా సరే, ఏ పదవిలో ఉన్నా సరే, పదవి రావడం మనకు ముఖ్యం కాదు. మనము డ్యూటీ చేస్తే కష్టపడతాం 30 రోజులు. మనకి కష్టపడ్డది 30 రోజులు కష్టపడితే జీతం వస్తే ఆ జీతాన్ని, ఆ వచ్చిన డబ్బుల్ని ఏ విధంగా మనం రొటీన్ చేసుకోవాలి, మనం ఏ విధంగా దాన్ని ఫాలో చేసుకుంటే మన జీవితాలు ముందుకెళ్తాయని చెప్పని ఆలోచించాలి. అంతే తప్ప నెల రోజులు చేయగానే జీతం వచ్చింది కానీ ఒక రోజులో నాకేస్తే ఆ తర్వాత మళ్ళీ వీడి దగ్గర అప్పులు చేసి మళ్ళీ బిచ్చం బతికే అవుతుంది కదా. అది కాకుండా ప్రతి ఒక్కరు కూడాను దయచేసి మీరందరూ కూడా రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఆంధ్రలో కానీ మన తెలంగాణలో కానీ మొత్తం టోటల్గా భారతదేశంలో కుక్కల వీరావిహారం మీరు ఎట్టి పరిస్థితులను తగ్గిస్తే చాలా బాగుంటుంది. కానీ లేక 12 సంవత్సరాలకి పుట్టాడు ఒక కొడుకు. ఆ కొడుకుని కుక్కలు పీకి చంపేశాయే. ఆ తల్లి కడుపు ఎంత కాలుతుంది? ఆ తండ్రి ఘోష ఎంత ఉంది? ఆ తల్లి ఘోష ఎంత ఉంది? అది ఆలోచించరా? దయచేసి అందుకోసమనే నేను వేడుకుంటున్నాను సార్. నా వార్తలు మీకు, నేను చెప్పిన మాటలు మీకు కొంచెం బుర్రకెక్కితే మీరు ఆలోచించి ఇవన్నిటి మీద కూడా కొంచెం చర్య తీసుకొని ఇవన్నీ కూడా మంచి చేయాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి రోడ్లు కానీ, ఎక్కడైనా ఇళ్ళు కానీ లేని వాళ్ళకి మీరు సహాయం చేయండి. రోడ్లు లేకపోతే రోడ్లు వేయండి. కానీ ఈ విధంగా జరగడం అనేది ప్రభుత్వంలో, మన ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, మన దేశంలో కానీ ఎక్కడైనా కూడా ఈ విధంగా జరగకూడదని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఈ మోసాలు చేసే వాళ్ళందరినీ కూడా పట్టుకుని జైల్లో బంధించి వాళ్ళ మోసాలకి మీరు అరికట్ట కట్టండి. కట్టేసేసి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా మీరు పట్టుకుంటారో ఆ విధంగా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టి వాళ్ళకు ఒక నరకం చూపిస్తే ఇంకొకసారి ఆ తప్పు చేయరని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు. దయచేసి నా మాటలు వింటే
ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాను. జై హింద్.